అందరికీ నమస్కారం అండి. జూన్ 13 తర్వాత వరుసగా వైసీపీ నాయకులు, కార్యకర్తలు వరుసగా నాయకులే ఎక్కువ మెజారిటీ పీపుల్ నాయకులు ప్రెస్ మీట్లు పెడుతున్నారు. తెలుగుదేశం నాయకులంతా కలిసి దాడులు చేశారు, మా తలలు పగిలినాయి, మా మీద అదైంది ఇదైంది అని. నాకే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా మందిలో ఉన్న డౌట్ ఇది. వైసీపీ నాయకులందరికీ అల్జీమర్ వ్యాధి ఏమైనా వచ్చిందా? మే 13 ఎలక్షన్ అయిపోయింది కదా. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలంతా కూడా చంద్రబాబు నాయుడు గారికి బ్రహ్మరథం పట్టి సైకిల్ గుర్తుకి ఓటేస్తారు. ఇప్పుడేంటి వీళ్ళు కొత్తగా డ్రామాలు ఆడుతున్నారు, సానుభూతిపరమైన మాటలు మాట్లాడుతున్నారు. అంటే వీళ్ళ ఉద్దేశం వీళ్ళకి ఇంకా ఎలక్షన్ అయిందనే విషయం కూడా వీళ్ళకి గుర్తులేదు. అంటే వీళ్ళకి అల్జీమర్ వ్యాధి వచ్చింది అని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజల చర్చ. నేను ఈరోజు ఎందుకు ఈ విషయాన్ని మాట్లాడుతున్నానంటే, మా పేర్ని నాని అని నిన్న ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాడు. వైసీపీ మీద టీడీపీ నాయకులు అంతా దాడులు చేసేస్తున్నారు అది ఇదని. అన్నయ్య, నిజంగా మేము దాడి చేయాలనుకుంటే ఈరోజు నువ్వు ప్రెస్ మీట్ పెట్టడానికి ఉండేవాడివి కాదు. ఎందుకంటే కొల్లు రవీంద్ర అనే సింహం ఉంది అక్కడ, తోలు తీసేస్తుంది నీదు. ఎప్పుడు 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 అవకాశం వస్తుందని తాట ఎలా తీయాలని ఎదురు చూస్తూ ఉంది, వేటాడడానికి సిద్ధంగా ఉంది. ఆయన ఒక్క చిన్న సైగ చేస్తే నిన్ను ఏరేస్తారు. తెలుగు తమ్ముళ్ళు, తెలుగు అక్క చెల్లెళ్ళు, తెలుగుదేశానికి సంబంధించిన అక్క చెల్లెళ్ళు. అలాంటిది చంద్రబాబు నాయుడు గారు నేర్పిన సంస్కారం ఉంది కాబట్టి మా కొల్లు రవీంద్ర అన్న సహనంతో ఉండండి, మనకి ఇంకా టైం ఉంది అని చెప్పబట్టి ఈరోజు నీలాంటి వెధవలందరూ మీడియా ముందుకు వచ్చి మా మీద దాడి జరిగిందని సానుభూతిపరమైన మాటలు మాట్లాడుతున్నారు. కానీ మీరు గమనించుకోవాల్సింది ఒకటి, ఎలక్షన్ అయిపోయింది. ఎలక్షన్కి ముందు మీరు అనేక రకాల సానుభూతిపరమైన డ్రామాలు ఆడారు. అవన్నీ కూడా ప్రజలు పట్టించుకోలేదు. కాబట్టి ఎలక్షన్ అయిందన్న సంగతి కూడా గుర్తు లేకుండా మాట్లాడుతుంటే అందరికీ నవ్వొస్తుంది. పేరునానేన్య కాస్త గట్టిగా మందులు వాడండి. గట్టిగా మందులు వేసుకుంటే రేపు జూన్ తర్వాత మీరు కోరుకున్నది మీకు తిరిగి ఇవ్వడానికి కొల్లు రవీంద్ర గారు సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. మీ అసిలేట్ నిర్మల.